హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చారండి. ఇక రైతుల ఖాతాల్లోకి ఈ తేదీన అంటే ఈ నెల 28వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి 7,500 రూపాయల నుండి మనకు దాదాపు ₹1,00,000 వరకు కూడా మీ యొక్క ఖాతాల్లోకి జమ చేసే విధంగా కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారన్నమాట ఈ పథకాల కోసం. వారందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడేటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ ని మీరందరూ కూడా తప్పనిసరిగా ఎక్కడా కూడా వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ వీడియో కింద ఈ విధంగా మనకు లైక్ బటన్ ఉంది. తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి. అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి ఉంటుంది. ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కితే మీ దోస్తులందరికీ కూడా వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి మనకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న, తప్పకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేయాలన్నా, నాకు సపోర్ట్ చేయాలంటే తప్పకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఆ క్యూఆర్ కోడ్ ని ఇప్పుడే స్కాన్ చేయండి. మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా ఈ యొక్క క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసిన తర్వాత మీకు మీ యొక్క ఫోన్ పే ద్వారా ₹10 నుంచి 1,000, 2,000, 3,000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి అన్న. ఎన్నో డబ్బులు ఎంతో కాలంగా వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. నాలాంటి వాడికి తప్పకుండా హెల్ప్ చేయండి. మీ హెల్ప్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాను. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, హెల్ప్ చేయట్లేదు. తప్పకుండా హెల్ప్ చేయండి. ఇక హెల్ప్ చేయడమే కాకుండా వీడియోలో ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు, మేము ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కన ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా తప్పకుండా నాకు సపోర్ట్ చేయాలండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి. తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు ఊరకనే. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా మనకు విడుదల చేస్తూ వస్తున్నారన్నమాట. అంటే అమలు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే అతి ముఖ్యమైనటువంటి పథకాన్ని అమలు చేసి రైతుల అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి మన సీఎం గారు తాజాగా రైతులందరికీ కూడా మనకు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక ఈ రుణమాఫీ డబ్బులను విడుదల చేసిన మనకు 3 విడతల్లో విడుదల చేశారండి. మొదటి విడతలో ₹1,00,000, రెండో విడతలో ₹1,50,000, ఇక మూడో విడతలో మనకు ₹2,00,000 రుణాన్ని అయితే మాఫీ చేయడం జరిగింది. ఇక ఈ డబ్బులు విడుదల చేసినా కూడా ఏంటంటే మనకు అమౌంట్ అనేది జమ కాలేదు. చాలా మంది రైతులకు ఏంటంటే దాదాపు 4 లక్షల పైచిలుకు మందికి రేషన్ కార్డు మ్యాప్ కాకపోవడం వల్ల, మనకు పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ లింక్ కాకపోవడం వల్ల, ఇలా అనేక రకాల కారణాల చేత ఏంటంటే కొంతమంది బ్యాంక్ అకౌంట్లు పనిచేయకపోవడం వల్ల, ఇలా అనేక రకాల కారణాల చేత ఏంటంటే మనకు అమౌంట్ అనేది విడుదల కాలేదండి. ఇక ఈ అమౌంట్ అనేది ఇలా అనేక రకాల కారణాల వల్ల, అంటే బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయిపోవడం, అనేక రకాల కారణాల చేత ఏంటంటే రైతులకు ఈ పైసలు అనేది జమ కాలేదన్నమాట. రుణమాఫీ పైసలు, ఈ యొక్క రుణమాఫీ పైసలు జమ కాకపోవడంతో రైతులందరూ కూడా కంగారు పడడం జరిగింది. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఇక ఇలాంటి నేపథ్యంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ రుణమాఫీ డబ్బులు పడని వారందరికీ కూడా స్పెషల్ గా క్యాంపులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పెషల్ క్యాంపుల ద్వారా ఏంటంటే రైతులకు ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా ఈ స్పెషల్ క్యాంపుల ద్వారా వారికి డబ్బుల విడుదలకు శ్రీకారం చుట్టింది. ఒక రైతు యాప్ అనేది కూడా తీసుకొచ్చి మనకి ఈ యాప్ ద్వారా వారి వివరాలని కూడా నమోదు చేసి వారికి న్యాయం చేయడానికి మనకి ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇంక ఈ నెల 28 లేదా 29 నుంచి రైతుల ఖాతాల్లోకి పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు ఎవరికైతే పడలేదో
రూపాయలు కానీ 1,50,000 కానీ 2 లక్షలు కానీ ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా ఈ రైతు రుణమాఫీని అయితే ముందుగా విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి వివరాలు మీరు నమోదు చేసుకుని ఉంటారు. ఇప్పటికే మీ యొక్క వివరాలన్నీ కూడా అధికారుల దగ్గర నమోదు చేసుకున్నారు. ఇలా ఎవరైతే నమోదు చేసుకున్నారో వారందరికీ కూడా నమోదు చేసుకున్నట్టుగానే మీకు అందరికీ కూడా యొక్క రుణమాఫీ పైసలు అనేది విడుదల చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక కాబట్టి ఇంకా ఎవరైనా సరే రుణమాఫీ పైసలు పడని వారు మీ యొక్క అధికారులను కలిసి మీ యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేయించుకోండి. మీరు నమోదు చేయించుకుంటేనే మీకు ఈ పైసలు అనేది జమ అవుతాయి. పెండింగ్ పైసలన్నీ కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అప్డేట్ అయితే ఇచ్చారండి. ఈ నెల చివరిలో రైతుల ఖాతాలకి పెండింగ్ రైతు రుణమాఫీ ఎవరికైతే పడలేదో వారందరికీ కూడా రైతు రుణమాఫీ పైసలు విడుదల చేస్తున్నామని కూడా మాట ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా వెంటనే కూడా యొక్క పథకానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అప్డేట్ అయితే చేసుకోండి. పడని రైతులందరూ కూడా పైసలు జమ కాని రైతులందరూ కూడా మీరు వెంటనే కూడా ఇలా అప్డేట్ చేసుకుని మీరు పెట్టుకున్నట్లయితే మీకు పైసలు అయితే జమ అవుతాయి. కాబట్టి కంగారు పడొద్దు, ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోకుండా మీరు తప్పనిసరిగా యొక్క వివరాలన్నీ కూడా అప్డేట్ అయితే చేయించుకోండి. మీరు అప్డేట్ చేసుకుంటేనే మీకు పైసలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు రుణమాఫీ పైసలు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా మనకి రుణమాఫీ పైసలతో పాటుగా రైతులందరికీ కూడా మరొక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతున్నాయండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రైతు భరోసా డబ్బుల విడుదలకు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది. ఇక ఇప్పటికే రైతులందరూ కూడా యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఇక రైతులందరికీ కూడా ఈ పైసలు అయితే మనకు విడుదల కాబోతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కూడా మనకు ఈ రైతు భరోసా కింద గతంలో ఇస్తున్న దానికంటే మరొక 5,000 రూపాయలను అదనంగా ఇస్తున్నారు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. గతంలో కేవలం 10,000 మాత్రమే ఇచ్చేవారు 2 సీజన్లకు సంబంధించి. ఇక్కడ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ సీజన్ కు సంబంధించి మనకు రైతులందరికీ కూడా మనకు 5,000 రూపాయలు ఎక్స్ట్రా అంటే మరొక 5,000 రూపాయలు అనేది పెంచి రైతులకైతే పైసలు అయితే జమ చేస్తున్నారనమాట. ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అది కూడా పంటలు సాగు చేసే రైతులకు మాత్రమే ఇస్తామన్నారు మన వ్యవసాయ శాఖ మంత్రి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ఈ పంటలు సాగు చేస్తున్నారో అది కూడా 1 ఎకరం నుంచి 10 ఎకరాల లోపు ఎవరైతే రైతులు పంటలు సాగు చేస్తున్నారో ఆ రైతులకైతే పైసలు అయితే జమ అవుతున్నాయి. ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్నారో ఆ సమయంలో మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ కూడా పైసలు అనేది విడుదల చేసిన తర్వాత మీ బ్యాంకులోకి రాకపోతే అది మళ్ళీ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లావాదేవీ చేస్తూ ఉండండి. అలాగే మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. కొన్ని బ్యాంకులకు మాత్రమే మీరు మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన బ్యాంకులన్నింటిలో కూడా మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. కాబట్టి మీరు ఏదైతే మినిమం బ్యాలెన్స్ ఉండదో ట్రాన్సాక్షన్ జరగవో ఆ అకౌంట్ ఇచ్చింటారు చాలా మంది, అవి ఒకసారి చెక్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుని అన్ని కూడా ఓకే అయిన తర్వాత మీకు పైసలు అయితే వస్తాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా నాకు మీ విలువైన సహాయాన్ని అందించండి.